నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. నాకు ఒక పుస్తకం దొరికిందండి, నీతి శాస్త్రం అన్న పుస్తకం దొరికింది. ఓకే, ఫస్ట్ హ్యాపీ విమెన్స్ డే. నీతి శాస్త్రం అన్న పుస్తకం దొరికింది. అందులో కొన్ని సుభాషితాలు చదివితే అన్నీ కూడా స్త్రీలకి నీతులే చెప్పారు. తరతరాలుగా నరాల్లో నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి మర్జ్ అయిపోయి స్త్రీ ఎంతటి నరకమైనా సరే అనుభవిస్తూ పురుషుడు క్లచ్లోనే ఉండిపోతుంది. అంటే అందరి పురుషుల కోసం మాత్రం నేను చెప్పటం లేదు, కొంతమంది పురుషుల గురించి మాత్రమే చెప్తున్నాను. అట్లా అని లేడీస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ చాణక్య నీతిలో చాణక్యుల వారు రాసినటువంటి నీతి వాక్యంలో ఒక 6 చాలా డేంజరస్. అంటే నీరు, నిప్పు, మూర్ఖుడు, రాజకుటుంబీకులు అండ్ పాము అండ్ స్త్రీ భావోద్వేగానికి గురి అయితే అది చాలా ప్రళయాలకి దారితీస్తుంది అన్నమాట. కార్యేషు దాసి కర్ణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ. అంటే మరి నువ్వేం చేస్తావు? అన్నీ స్త్రీనే చేయాలంటే నువ్వేం చేస్తావు? అంటే పురుషుడు ఏం చేస్తాడు? గాడిద పళ్ళు దోమాలనా అందులో రాసింది? అన్నీ స్త్రీకే. సలహాలు ఆవిడే ఇవ్వాలంట, పని ఆవిడే చెయ్యాలంట, రూపంలో అందంగతి కావాలంట, పడుకునేటప్పుడు రంభలాగా ఉండాలంట. ఇంకా కొన్ని పుస్తకాల్లో శయనేషు రంభ కాదు, శయనేషు వేశ్య అని రాశారు. అంటే వాడు ఏదో 4 గోడల మధ్య చేసే శృంగారాన్ని వేశ్యతో చేసి ఉంటాడు, అందుకని వేశ్య అని అది మార్చేసి ఉంటారు. అట్లా అన్ని విషయాలు నీకు మంత్రిలా సలహాలు ఇవ్వడము, తల్లిలాగా భోజనం పెట్టడము అన్నీ స్త్రీయే చేస్తే నువ్వేమి, అసలు అన్నీ స్త్రీనే చేస్తే నువ్వెందుకురా? నాకెందుకు, అన్నీ నేనే చేసుకుంటాను నా కోసం. ఇప్పుడు స్త్రీలు చాలామంది అబ్బా అన్నీ నీకు చేసి పెట్టే బదులు ఏంటి అని చెప్పి వాడితో చేయిస్తున్నారు. అట్లా భలే అయ్యిందిలేండి. ఈ రాసినందుకు ఆ పూర్వీకులకి దెబ్బ కొట్టినట్టు అయ్యింది. ఇప్పుడు నేను ఒక వాక్యం గురించి మాట్లాడతాను. మాతృవత్ పరదారేషు. ధా కాదు, పరదారేషు అంటే భార్య, ధార అంటే ప్రవాహము, పరదారేషు. మాతృ అంటే తల్లిలాగా నువ్వు పరాయి వాడి భార్యని నువ్వు చూడాలి అని ఇక్కడ అనుకోవాలన్నమాట. అట్లాగే స్త్రీ గురించి చెప్పారు కదా అని ఆడవాళ్ళకి చెప్పలేదని కాదు, పురుషుడికి చెప్పాడు ఆ వాక్యం, కానీ స్త్రీలకు కూడా చెప్పాడు. పితృవత్ పరపురుషేషు, పరాయి వాడి స్త్రీ యొక్క భర్త నీకు తండ్రితో సమానం. అంటే నువ్వు అంత రెస్పెక్ట్గా నువ్వు చూడాలి అని అర్థము. తండ్రిని ఎంత రెస్పెక్ట్ ఇస్తావో అంత రెస్పెక్ట్గా చూడాలి అని అర్థము. కానీ ఇవాళ రేపు నీకు ఆల్రెడీ మ్యారీడ్ మ్యాన్ని నువ్వు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అక్కడ నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నావో తెలుసా? అంటే నువ్వు ఆమె కన్నీరు మీద నీ కలల సౌదాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నావా? అంత లైఫ్ను లీడ్ చేసిన భార్యను వదిలి నీ దగ్గరికి వస్తున్నాడు అంటే అది సరైన పాత్ కాదు. 190 చెప్తాడండి మ్యారీడ్ మ్యాన్. ఒక స్త్రీని పటాయించడానికి 190 చెప్తాడు. నీకు బుద్ధి ఉండాలి కదా. నేను ఈ సందర్భం నాకు ఒకటి మీతో పంచుకుంటాను. చాలా లాంగ్ బ్యాక్లో ఒక భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి 2 పిల్లలు. 8 సంవత్సరాల కష్టంతోనే సమాజం సొసైటీ ఏమనుకుంటుందో అని కష్టంతోనే అతనితో కాపురం చేసింది. వెళ్ళిపోతే తన సిస్టర్స్కి పెళ్ళి అవ్వదేమోనన్న భయంతో ఆమె కాపురం చేసింది. ఆల్ ఆఫ్ సడన్గా ఒక రోజు ఆమె దగ్గరికి ఒక ఎంటీ బాండ్ పేపరు అతని షాప్ నుండి పంపించాడు, ఒక కుర్రాడితో, ఆఫీస్ బాయ్తో పంపిస్తే అతను వచ్చి వదిన ఈ బాండ్ పేపర్ మీద అన్న సంతకం పెట్టమన్నాడు అని ఆ భార్య దగ్గరికి వచ్చాడు. ఆమె ఏముంది, ఎంటీ పేపర్ మీద నేను సంతకం పెట్టను, వెళ్ళేసి మీ అన్నతో చెప్పండి. ఈవినింగ్ వచ్చాడు. రావడంతోనే ఎంటీ పేపర్ మీద సంతకం నువ్వు ఎందుకు పెట్టలేదని గొడవ పెట్టుకున్నాడు. ఏమని రాయాలట? నేను అనారోగ్యవంతురాలిని, నేను సరిగైనటువంటి సంసార జీవితాన్ని నేను కొనసాగించలేను, కాబట్టి రెండో వివాహం చేసుకోవడానికి నేను సమ్మతిస్తున్నాను అని చెప్పేసి ఆ బాండ్ పేపర్ మీద రాయాలట. ఆమె రాయను అంది. చేసుకున్న భార్యా బిడ్డల్ని పోషించలేని నీకు రెండో పెళ్ళి ఎందుకురా? నువ్వు భార్యా బిడ్డల్ని పోషించడానికి రెండో పెళ్ళి చేసుకోవడానికి నువ్వు సమ్మతం అవుతున్నావు అంటే ఆమె జీవితం మీద ఆధారపడి నువ్వు
ఆ, నీ భార్యని నీ బిడ్డల్ని రోడ్డున పడేసావే నువ్వు, ఎంతవరకు? కానీ కర్మ మాత్రం వదిలిపెట్టదండి. గొప్ప విషయం కాదండి, ఆడవాళ్ళు కూడా ఒంటరిగా బతకగలుగుతున్నారు. ఫస్ట్ మీరు ధైర్యం తెచ్చుకోండి. స్త్రీని స్త్రీ గౌరవించడం నేర్చుకోండి. స్త్రీని స్త్రీ, ఒకవేళ ఒక మ్యారీడ్ మ్యాన్ వచ్చి నీకు 190 చెప్తూ ఉంటాడు, నా భార్య దానికి పనికిరాదు, దీనికి పనికిరాదు, దానికి పనికిరాదు. ఏంట్రా, నువ్వు పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఆమెతో కాపురం చేసుకుని 2 పిల్లలకి అన్నావు. అప్పుడంతా లేని రీసెంట్గా ఈమె కనపడితే వచ్చిందా నీకు? నీ భార్య యొక్క మైనస్లు, నీ భార్యలోని చెడు కోణం అంతా నీకు ఇప్పుడు కనపడుతుందా? ఎన్నో ఒత్తులు చేసి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకునే భార్యని, మెయిన్ చాలామంది అండి, నేను ఒకటి చెప్తున్నాను కదా, పేరెంట్స్ కూడా స్త్రీలకి భర్త వదిలేసిన ఈ సెలబ్రిటీస్ కూడా రెండో పెళ్లి చేయడానికి ట్రై చేస్తున్నారు. అవసరం లేదండి, మేమున్నామమ్మా వెనక, నీ లైఫ్ని నువ్వు చక్కగా లీడ్ చేయని చెప్పి ఎంకరేజ్ చేయండి. అంతేగాని పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఒక చోట నిలవలేని వాళ్ళు రెండో చోట నిలవలేరు. దయచేసి అడ్జస్ట్ కాలేరు. దయచేసి పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేయకండి. మీకు డబ్బులుంటే పిల్లలకి వెయ్యండి, లేకపోతే అమ్మాయి పిల్లలకి వెయ్యండి, అంతేగాని పెళ్ళిళ్ళు చేయొద్దు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారండి. ఆమెకి సెపరేట్ ఫ్లాటు అలాంటిది ఇవ్వండి. ఓకే, ఫ్లాట్ కొనలేని వాళ్ళు ఆమె జీవితాన్ని పట్టించుకోకుండండి. ఆమె లైఫ్ ఆమె లీడ్ చేస్తుంది. ఏంటి, ఇప్పుడు ఆడపిల్లలు 10-11 ఇయర్స్కి మెచ్యూర్ అయిపోతున్నారు. మెచ్యూర్ అయిపోయిన పిల్లలు 30-35 ఇయర్స్ వరకు మ్యారేజ్ చేసుకోవటం లేదు. ఎగ్ వేస్ట్ అయిపోతుంది. చాలామంది ఎగ్ సేవ్ చేసుకొని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చెప్తున్నారు కదా, వాళ్ళు ఏమన్నా ఇట్లా ఎగ్ సేవ్ చేసుకుని కెపాసిటీ లేని వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తారేమో అడగండి. నీతి తప్పి ప్రవర్తించడం ఒకటే తప్పు. నీ ఎథిక్స్కి దాటి, నీ మోరల్స్కి దాటి బిహేవ్ చేయడం తప్పు. ఇప్పుడు అందం చూసుకుని నువ్వు ఊరికే మురిసిపోతూ పాపం వాడి జీవితాన్ని అంతా రూయిన్ చేసిపోయి, ఏం గొప్పతనం ఉందని నీకు రెండో వివాహం? ఏమి గొప్పతనం ఉందని ఒక స్త్రీ లైఫ్ని రూయిన్ చేసి నువ్వు పెళ్లి చేసేసుకుని అతని ఇంటికి తీసుకొస్తున్నావు? కర్మ మాత్రం వదిలిపెట్టదండి. దయచేసి ఇలాంటి అకర్మ క్రియలు చెయ్యకండి. ఒకవేళ బై మిస్టేక్ మ్యారీడ్ మ్యాన్ మీద మన మనసు పోయిందనుకోండి, ఇంకా ఈ జన్మకి ఇంతే, ఏం చేస్తాం, ఈ జన్మకి ఇంతే అనుకోవాలి. బహుశా నువ్వు ఏ జన్మలోనో ఆ కృష్ణ పరమాత్ముడికి ఉన్నటువంటి 16,000 మంది గోపికా స్త్రీల్లో నువ్వు ఒక్కదానివై ఉంటావు. ఆ కృష్ణుడు ఈ రూపంలో నీకు ఇప్పుడు కనిపించుంటాడు. కృష్ణుడిగా నువ్వు వర్షిప్ చెయ్యి. అంతేగాని మ్యారీడ్ మ్యాన్ని నువ్వు దారిలో పెట్టి నీ లైఫ్ని ఎందుకు నువ్వు దుఃఖం చేసుకుంటావు? హ్యాపీగా ఉండు. నేను ఈ విమెన్స్ డే రోజుని నేను ఇట్లా చెప్తున్నందుకు ఇది ఒక పాఠంగా ప్రతి వాళ్ళు తీసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ.